అందరికీ నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో హోటల్ స్టైల్లో ఇడ్లీ కారం పొడి రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. బెస్ట్ కారపొడి రెసిపీ అనమాట. ఏ టిఫిన్స్లోకైనా అద్దరిపోతుందండి. గీ కారం ఇడ్లీ, గీ కారం దోశ లేదా మసాలా దోశ వేసేటప్పుడు పైన వేసుకునే కారపొడిలా మినపవడల్లోకైనా లేదా స్నాక్స్లోకైనా ఎలాగైనా కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఏ కాంబినేషన్లోకైనా కూడా బెస్ట్ సూటబుల్ కారపొడి ఇది. ఈ కారపొడిని ఒక్కసారి చేసుకుని స్టోర్ చేసుకుంటే ఈజీగా బయట పెట్టినా కూడా 3 వీక్స్ పాటు ఫ్రెష్గా ఉంటుందండి. అదే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1.5 మంత్ 2 మంత్స్ పాటు కూడా ఫ్రెష్గా తినొచ్చు. ఇంట్లో చేసుకుని టేస్ట్ చేసిన తర్వాత టిఫిన్స్లోకి కారపొడి అంటే మీకు మైండ్లో బ్లైండ్గా ఈ రెసిపీకి వెళ్ళిపోతారు, అంత బాగుంటుంది. ఇక అస్సలు ఆలస్యం చేయకుండా రెసిపీ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను, చూసి మీరు ట్రై చేసేయండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ని హీట్ చేయండి. పెనం వేడెక్కిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు దాకా మినపప్పు వేయండి. అలాగే 1/2 కప్పు దాకా పచ్చిశనగపప్పు కూడా వేయండి. వీటిని దోరగా చిన్న మంట మీదే నిదానంగా వేయించండి. లో ఫ్లేమ్లో వేయిస్తేనే గింజ లోపల వరకు వేగి కమ్మటి రుచి వస్తుంది. ఇలా దోరగా వేయించిన శనగపప్పుని మినపప్పుని కూడా పక్కకి తీసేసేయండి. మళ్ళీ అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల దాకా కందిపప్పు వేసి ఫ్రై చేయండి. కందిపప్పు కొంచెం వేగిన తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల దాకా పుట్నాలు, 2 టేబుల్ స్పూన్ల దాకా నువ్వులు కూడా వేసేసి జస్ట్ 1 నిమిషం పాటు ఆ వేడికి కొద్దిగా ఫ్రై చేయండి. ఇలా లో ఫ్లేమ్లో పప్పుల్ని వేయించేశాక వీటిని కూడా పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకుని 1/2 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1/2 టీ స్పూన్ దాకా మెంతులు వేసి వేయించండి. ఆ తర్వాత కారానికి తగ్గట్టు ఎండుమిర్చి వేసుకోవాలి. నేను కలర్ కోసం బ్యాడగి చిల్లీ యూజ్ చేస్తున్నాను. బ్యాడగి చిల్లీ వచ్చేసి ఒక 15 దాకా తీసుకుంటున్నాను. అలాగే గుంటూరు మిర్చి వచ్చేసి ఒక 6 దాకా వేస్తున్నాను. ఓన్లీ గుంటూరు మిర్చి యూజ్ చేసేవాళ్ళు 8 నుంచి 10 దాకా మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. నూనెలో ఈ మిర్చిని కూడా కాస్త ఫ్రై చేయాలండి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. ఆ తర్వాత 2 లేదా 3 కరివేపాకు రెమ్మలు కూడా వేసేసి చిన్న ముక్క చింతపండు కూడా వేసుకోండి. ఒకసారి ఫ్రై చేసేసి కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత స్టవ్ ఆపేసేయండి. వీటన్నిటిని కూడా పూర్తిగా చల్లారిపోనివ్వండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా ఇంగువ, 10 లేదా 12 వెల్లుల్లిపాయలు కూడా వేసేసి మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఈ కారపొడిని ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారిపోనివ్వండి. చల్లారిన తర్వాత ఎయిటెడ్ జార్లోకి వేసేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. అంతే, టిఫిన్స్లోకి సూపర్ టేస్టీగా ఉండే ఇడ్లీ పొడి రెడీ అయిపోయిందండి. మంచి అరోమా ఉంటుందన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. హోటల్స్లో కారపొడి టేస్ట్ వస్తుంది మీకు ఇలా చేసుకుంటే. మరి ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేశాక టేస్ట్ చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.